భక్తితో చేయాలే గానీ ఏదైనా సక్సెస్ అయితదండి. ఇంతకుముందు నేను 2 ఇయర్స్ బ్యాక్ మట్టి వినాయకుడినైతే చేశాననమాట. ఇప్పుడొచ్చేసి పసుపుతోని చేస్తున్నానండి. ఎందుకంటే పంజాబ్‌లో మట్టి వినాయకుడు దొరకడం చాలా అంటే చాలా కష్టమైపోతుందనమాట. చాలా ట్రై చేశాను. అన్నీ పుట్టితోనుంటాయి కదా! ఆ టైప్‌లోనే ఉన్నాయి వినాయకుడు. సో, నేనదైతే తీసుకుందామనే ఉద్దేశ్యం కూడా లేదు. అండ్ మట్టి వినాయకుడి కోసం నేను వెళ్ళేసి ఫుల్‌గా మార్కెట్ అంతా కూడా వెతికేసాను. కానీ ఎక్కడ కూడా మట్టి గణేష్ అనేది నాకు దొరకలేదనమాట. సో, ఇంకా మట్టి తీసుకొని నేను చేద్దాం అనుకుంటే ఫుల్ వర్షము. సో ఈ వర్షాకాలంలోనైతే అసలు మనకి వినాయకుడు చేయడం కూడా కుదరదు. ఎందుకంటే చాలా టైం టేకెన్ అనమాట. బాగా ఆరాక కలర్స్ అనేవి వేయాల్సి ఉంటుంది. సో ఇంకా కలర్స్ వేయకపోయినా పర్లేదు, మట్టిదైనా ఓకే. బట్ మట్టి అనేది ప్రెజెంట్ నేనున్న దగ్గర అయితే నాకు మంచి మట్టి అయితే దొరకట్లేదు. ఇంకా అందుకే ఇంకా ఏదైనా చెయ్యాలి అనేసి ఒకే ఒక పట్టుదలతోనైతే నేను డైరెక్ట్గా ఏది చేస్తే బాగుంటుంది అనేసి థింకింగ్ అనమాట. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. పసుపుతో చేస్తే ఇంకా మంచిది కదండి ఇంటి కోసం కూడా. ఇప్పుడు చూస్తున్న వినాయకుడు వచ్చేసి ఓన్లీ పసుపు కాదండి, 1 కప్ పసుపు తీసుకున్నాను, 1 కప్ మైదా అనమాట. ఓన్లీ పసుపుతోనైతే మనకి క్రాక్స్ లాగా వచ్చేస్తాయి కాబట్టి మైదా కూడా కలుపుకున్నాను. ఇది మనం ముందు రోజు చేసుకుంటే బెటర్. ఒక 2-3 డేస్ ముందు తీసుకుంటే కనుక మనకి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేను ముందు రోజు చేసుకొని మీ అందరు కూడా చూపిస్తున్నాను. సో ఎందుకంటే మీరు కూడా చేయాలి అనేసి మాత్రమే. మీకు టైం ఉంటే కనుక చెయ్యండి. మా ఇంటి గణపతిని ఈసారి పసుపుతోనైతే చేశానండి. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ పీట లింక్ అయితే ఇస్తున్నానండి, ట్రై చేయండి. బాయ్.